Hi friends, welcome to Rapid Review. Here is the review of the film Guntur Karam, starring Mahesh Babu, Srileela, directed by Trivikram Srinivas garu. First things first, ఈ సినిమా చూశాక నాకేమనిపించింది అంటే గుంటూరు కారాన్ని బలవంతంగా ఒంగోబెట్టి ఎక్కడో పెట్టినట్టుంది. ట్రైలర్ చూసినప్పుడే మళ్ళీ ఏదో రొటీని వదులుతున్నారు అని డౌట్ వచ్చినా గురూజీ మీద నమ్మకంతో వెళ్తే గోబ గుయ్యమనిపించారు. నాకైతే అత్తారింటికి దారేదిలో అత్తని తీసి అమ్మని పెట్టి, అలా వైకుంఠాపురంలో అల్లు అర్జున్ ని తీసి మహేష్ ని పెట్టి కలిపి కొట్టేసి తిరగలేసి మరగలేసినట్లుగా అనిపించింది. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే చిన్నప్పుడే తన అమ్మ రమణని కొన్ని అనుకోని కారణాల వల్ల వదిలేసి వెళ్లిపోతుంది. కానీ రమణకి మాత్రం తన అమ్మ అంటే చాలా ఇష్టం. మళ్ళీ తన అమ్మతో కలవాలి అనుకుంటాడు. అసలు రమణని తన అమ్మ ఎందుకు వదిలేసింది, మళ్ళీ ఎలా కలుసుకున్నాడు అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, సినిమాలో ప్లస్లు ఏమున్నాయో చెప్పడానికి వెతుక్కోవాల్సి వస్తుంది. ఓకే, అక్కడక్కడ వన్ లైనర్ పంచులు, వాటిలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ బాగున్నాయి. ఫస్ట్ 30 minutes రేసీ స్క్రీన్ ప్లే తో బాగుంది. మహేష్ బాబు శ్రీలీల నకిలీసు గొలుసు సాంగ్ కానీ, కుర్చీ మడత పెట్టి సాంగ్ కానీ సూపర్ గా అనిపించాయి. అలానే క్లైమాక్స్ లో లాస్ట్ 15 minutes మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్య ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. రమ్యకృష్ణ గారు మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలానే మహేష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ కానీ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ మహేష్ గారి స్లాంగ్ ఒక ఎక్స్టెంట్ వరకు బాగానే ఉన్నా తర్వాత డోస్ ఎక్కువైందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మైనస్ పాయింట్స్, అసలు స్టోరీనే రాడ్రా బాబు అనుకుంటే ఎగ్జిక్యూషన్ ఇంకా వరస్ట్. మార్నింగ్ 5 AM షో చూస్తుంటే కాసేపటికే ఫ్యాన్స్ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో పడుకోబెట్టేశారు మూవీని. యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఏదో మొక్కుబడిగా తీసినట్టున్నాయి. మహేష్ కి తన ఫాదర్ కి మధ్య వచ్చే ఎమోషన్స్ ని ఏదో అలా టచ్ చేసి వదిలేశారు. శ్రీలీల కామెడీ క్రింజ్ అనుకుంటే ఆమె వాయిస్ ఇంకా క్రింజ్, ఏదో పాటల కోసం తీసుకున్నట్టుంది. మహేష్ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇక సెకండ్ హీరోయిన్ మీనాక్షిని అయితే ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదు. సినిమా అంతా మంచి పేరున్న ఆర్టిస్టులే ఉన్నారు. జయరామ్ గారు, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వెన్నెల కిషోర్. కానీ ఎవరి నుండి సరైన పెర్ఫార్మెన్సే లేదు. వారి క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా లేవు. అంటే వారి పెర్ఫార్మెన్స్ కి అసలు సినిమాలే స్కోపే లేదనుకోండి. ఇక బీజిఎం గురించి మన తమనాన్న గురించి మాట్లాడుకోవడమే బెటర్. ఫస్ట్ కల్ప్రిట్ గురూజీ అయితే సెకండ్ కల్ప్రిట్ తమనాన్న. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే మహేష్ బాబు ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ కోసం మాత్రమే ఈ సినిమా చూడొచ్చు. అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 2.5/5. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.